మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం. ప్రతిరోజు మిమ్మును ఆధ్యాత్మికంగా బలపరిచే అనుదిన ధ్యానాలు. ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం. శనివారం సెప్టెంబర్ 6, 2025. కంటి చూపు అనే బహుమానం. ఈనాటి ధ్యానాంశం కంటి చూపు అనే బహుమానం. ఈనాటి వాక్య భాగంగా అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 1-17 వచనాల వరకు చదవండి. ఈనాటి ముఖ్య వచనం. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీయూ చూడలేకపోయెను కనుక వారతని చెయ్యి పట్టుకుని దమస్కులోనికి నడిపించిరి. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 8వ వచనం. అవయవదాతగా ఉండే భాగ్యమును గూర్చి మేడగది ధ్యానంలో చదివిన తర్వాత ఒక అవయవ గ్రహీతగా నా అనుభవాన్ని పంచుకోవాలనిపించింది. నాకు 25 దాటిన తర్వాత కెరటోకోనస్ అనే కంటిపాపకు సంబంధించిన వ్యాధి వచ్చింది. దానికి కార్నియా మార్పిడి శస్త్రచికిత్స మాత్రమే పరిష్కారం. అది జరగనందున వైద్యులు నన్ను వైద్యపరంగా గ్రుడ్డివానిగా ప్రకటించారు. నాకు 42 సంవత్సరాల వయసు వచ్చేసరికి నేను సౌలు వలె నా సొంత భక్తిపై ఆధారపడుతూ నిలువెచ్చని విశ్వాసిగా తయారయ్యాను. ఒకరోజు ఉదయం నేను లేచేసరికి నాకు ఒక కన్ను పూర్తిగా కనబడలేదు. కంటి డాక్టరు నాకు కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ తప్పదని చెప్పారు. 2 సార్లు ట్రాన్స్ప్లాంట్స్ జరిగిన తర్వాత ఇప్పుడు నా కనుదృష్టి లోపం లేనిదిగా తయారైంది. ఇప్పుడు నేను పొందిన స్పష్టమైన కంటి చూపును గడిచిన సంవత్సరాల్లో నేను ఎంతగానో మిస్ అయ్యాను. అన్నిటికంటే మొదటిగా స్తుతి ఘనతలు నా తండ్రి అయిన దేవునికే చెందుతాయి. కానీ నాకు కార్నియా దానం చేసిన ఆ 2 దాతలను కూడా నేను ఘనపరుస్తాను. నేను ప్రతిరోజు అద్దంలో చూసుకున్నప్పుడు మాకు భౌతిక దృష్టిని ప్రసాదించిన ఆ 2 దాతలకు కృతజ్ఞతలు తెలుపుతుంటాను. నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకునేటప్పుడు ఆ 2 దాతలను బట్టి మరియు నా కొరకు యేసును నా ప్రభువుగాను రక్షకునిగాను పంపినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తుంటాను. నిజానికి ఆ దాతలను యేసు ప్రభువుతో పోల్చలేను. యేసు ప్రభువు మరియు ఆ దాతలు నా పట్ల విస్తారమైన ప్రేమను చూపారు. వారి ద్వారా నేను పొందిన బహుమానాలు నేను యేసు ప్రభువును ఒక నిబద్ధతతో వెంబడించే జీవితం జీవించునట్లు నన్ను ప్రేరేపించాయి. ఇతి ధ్యానం. క్రీస్తు నా పట్ల చూపుతున్న ధారాళమైన ప్రేమకు నేను కృతజ్ఞుడనై ఉన్నాను. ప్రార్థన. దేవా, నీవు ప్రతిరోజు మాకు అనుగ్రహిస్తున్న నీ కృపా కనికరములకై వందనములు. యేసు నామములో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థనాంశం. అవయవదాతలు మరియు అవయవ గ్రహీతలు. తన అనుభవాన్ని నాటి ధ్యానంగా మన కోసం రాసి పంపినవారు విక్టర్ కార్సియోపోలో, ఒహాయో, అమెరికా. మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.